వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. మీరందరూ కాఫీలు టీలు తాగుతున్నారా? అయితే ఈ విషయం వినండి. కాఫీ టీలలోనే టానిన్ అనే రసాయనం ఉంటుందన్న ICMR ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అది అడ్డుపడుతుంది. ఐరన్ లేమితో రక్తహీనత బారిన పడతారని వెల్లడి చేశారు. టీ కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే టీ కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత గంట వ్యవధిలోనే టీ కాఫీలు అస్సలు తాగొద్దని హెచ్చరించింది. ఈ సమయాల్లో టీ కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని పేర్కొన్నారు. కాఫీ టీలోని కెఫిన్ మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్లు ఉంటుంది. ఇదే అలవాటుగా మారి చివరకు కాఫీ టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అయితే రోజుకు కెఫిన్ 300 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదని చెప్తున్నారు. ICMR మార్గదర్శకాల ప్రకారం కప్పు కాఫీలో గరిష్టంగా 120 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కప్పు టీలో 65 గ్రాముల కెఫెన్ ఉంటుంది. కాఫీ టీలలో టానిన్ అనే కాంపౌండ్ ఉంటుందని ICMR పేర్కొంది. ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుపడుతుంది. కాబట్టి భోజనానికి ముందు గాని తర్వాత గాని గంట వ్యవధిలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీలు టీలు తాగొద్దని ICMR నిపుణులు చెబుతున్నారు. హెమోగ్లోబిన్ తయారీకి కీలకమైన ఐరన్ లేమితో రక్తహీనత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ తగ్గితే అలసట, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. తరచూ తలనొప్పి, గుండెదడ, చర్మం రంగు పాలిపోయినట్లు ఉండటం తదితర సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. గోళ్లు పెల్సులుగా మారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. అయితే పాలు లేని టీ రక్త ప్రసరణకు మంచిదని ICMR పేర్కొంది. గుండె, రక్తనాళాలు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దరిచేరనీయదని చెబుతోంది. ఇకనైనా కాఫీలు టీలు తాగడం మానేద్దామా మరి? మీ హెల్త్ కు సంబంధించిన మరో ఇంట్రెస్ట్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.